రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న రాష్ట్రమంతటా వెళ్లునుకున్న మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇప్పటికీ వేలలో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తూ మిల్లులో నిల్వ చేస్తుంది. ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైకాపా నేతలే ఇప్పుడు మాఫియాను ముందుండి నడిపిస్తున్నారు. నెలవారీ పలకరింపులతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహా ప్రజాప్రతినిధులు వారికి జిహుర్జూర్ అంటున్నారు. ప్రకాశం జిల్లా నాగులపాలెం మండలం ఉప్పలగుండూరులో డిసెంబర్ 5న 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే మిల్లులో 4 సార్లు 6000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం దొరికాయి. సార్టెక్స్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దందా సాగిస్తున్న కఠిన చర్యలు లేవు. అందుకే అక్రమార్కులు అవే మిల్లుని అడ్డంగా చేసుకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేసి 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు.